హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక పంతులు ఆనంద ఇంటికి వచ్చి ముహూర్తాలు ఉన్నాయి లేవని మీతో చెప్పింది ఎవరు అని అడుగుతూ ఉండగా, అదేంది వదిన గారు, మా పంతులు గారేమో ఇప్పుడు మంచి ముహూర్తాలు ఉన్నాయి అంటున్నారు, మరి మీ పంతులేమో లేవని ఎందుకు చెప్పారు, ఆయనే చెప్పారా లేక అని కాంచన అడుగుతూ ఉండగా ఆనంద చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అంతలో అనన్య, ఇదిగో పెద్దమ్మ, మన పంతులు గారే పంచాంగం కరెక్ట్ గా చూసుండరు అని అంటూ ఉండగా, అమ్మా నేను చెప్పడం కాదు, ఏ పురోహితుడి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు మంచి ముహూర్తాలు లేవు అని చెప్తే నేను వెంటనే పురోహిత్యం మానేసి ఏ గుడి దగ్గర పూల కొట్టు పెట్టుకుంటాను అని పంతులు అంటూ ఉండగా, అయితే ముహూర్తాలు ఉన్నాయంటారు అని అనన్య అడుగుతూ ఉంటుంది. అదే కదమ్మా చెప్పేది అని పంతులు అంటుంటే, ముహూర్తాలు ఉంటే మన పంతులు గారు ఎందుకు అలా చెప్పారు అనందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది. పంతులు గారు ఎందుకు అబద్ధం చెప్పారు అని అనన్య కూడా అడుగుతూ ఉండగా, అయితే మా పిన్ని అబద్ధం చెప్పింది అంటావా అని రోహిత్ అడుగుతుంటాడు. అయ్యో, ఆ మాట అంటే నా కళ్ళు పోవు, పంతులు గారు చెప్పింది అత్తయ్య గారు పొరపాటుగా వినుంటారు, లేదంటే ఈ కార్యక్రమాన్ని ఆపాలి అని అత్తయ్య గారు ఎందుకలా అంటారు, ఏం అత్తయ్య గారు అని అడుగుతూ చాలా పొగరుగా ఆనంద వైపు చూస్తూ ఉంటుంది. అంతలో కాంచన కలుగ చేసుకుని, ఎట్టాగు ముహూర్తాలు ఉన్నాయంటున్నారు కాబట్టి పంతులు గారు ఒక్క నిమిషం ఆగండి, జాతకాలు తీసుకొస్తాను అని చెప్పేసి కాంచన జాతకాలు తీసుకొచ్చి పంతుల చేతికి ఇస్తూ ఉండగా శరణ్య దర్శన్ ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక పంతులు గారు జాతకాలు చూసి, అమ్మ వీరి పేరు బలాల ప్రకారం ఈ రాత్రికి దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్తూ ఉండగా, ఇక వెంటనే ఆనంద షాక్ అయిపోతూ అనన్య వైపు చూస్తూ ఉండగా అనన్య రెప్పలెగరేస్తూ చాలా పొగరుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద తన మనసులో పంతులు రాగకి శరణ్య ఫోన్ నుంచి ఫోన్ వెళ్ళడానికి కారకురాలు నువ్వా, నేను ఈ కార్యక్రమం ఆపాలని చూస్తే అని ఆనంద మనసులో అనుకుంటూ ఉండగా, నేను జరగాలి అనుకున్నాను, ఇక ఎలా ఆపుతావు అని అనన్య కూడా ఆనంద్ వైపు చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతలో లీలావతి, పంతులు గారు ఈ రాత్రికి ముహూర్తం అంటున్నారు, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతూ ఉంటుంది. ఏం చేయడం అంటే ఆ ముహూర్తానికే వీళ్ళ కార్యక్రమం జరిపించేద్దాం, ఏరా ఏమంటావు అని లీలావతి హస్బెండ్ అడుగుతూ ఉండగా, అవునన్నయ్య అని ఆనంద హస్బెండ్ కూడా అంటూ ఉండగా, అయ్యో మీరు అలా కన్ఫర్మ్ చేస్తారేంటి, ఈ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా చిన్నత్తయ్య గారే తీసుకోవాలి, ఆవిడ ఏమంటారో అని అనన్య అంటూ ఉండగా, నీకేమైనా పిచ్చా ఏందమ్మి, అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే ఈవిడ పెళ్ళైన మీకు కార్యం జరగకూడదని అడ్డుకుంటుందా ఏంటి, ఏం వదిలి గారు అని కాంచన అడుగుతుంటుంది. చిన్నత్తి గారు మీరు వద్దు అంటే వద్దండి, ఎవరు ఎంత మంచి ముహూర్తం ఉందన్నా సరే, ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా సరే, నేనైతే శోభనం చేసుకోను, అంటే ఈ పెళ్ళెటు మీ చేతుల మీదుగా జరగలేదు కదా అత్తయ్య గారు, ఈ కార్యమైనా మీ చేతుల మీదుగా జరిపించుకోవాలని ఆశపడుతున్నాను అత్తయ్య గారు అని చాలా అమాయకంగా నటిస్తూ అనన్య అడుగుతూ ఉంటుంది. అంతలో పంతులు గారు, అమ్మ ఈ ముహూర్తమే పెట్టమంటారా అని ఆనందాన్ని అడగటంతో, కానివ్వండి పంతులు గారు అని తనకి ఇష్టం లేకపోయినా కూడా చాలా కోపంగా చెప్తూ ఉంటుంది. దాంతో దర్శన్ షాక్ అయిపోతూ చాలా కోపంగా రూమ్ లోకి వెళ్ళిపోయి టెన్షన్ పడుతూ ఉంటాడు. అంతలో అక్కడికి శరణ్య వచ్చి, ఏమండి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, పంతులు గారిని నేను పిలవలేదండి, నా ఫోన్ నుంచి అసలు కాల్ ఎవరు చేశారో నాకు తెలియదండి, నా మాటలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు మాత్రం నన్ను అపార్థం చేసుకోవద్దు అని శరణ్య చెప్తూ ఉంటుంది. నేనేమైనా గొర్రెను అనుకున్నావా కసాయవాణ్ణి నమ్మడానికి అని దర్శన్ అరుస్తూ ఉంటాడు. అది కాదండి అని శరణ్య అంటుంటే, మాట్లాడకు, నువ్వు పిలవకపోతే నువ్వే పిలిచావని అబద్ధం చెప్పడానికి పంతులు గారికి ఏం అవసరం వచ్చింది, నీకు తెలియకుండా నీ ఫోన్ నుంచి వేరే వాళ్ళు కాల్ ఎలా చేస్తారు, అబద్ధం చెప్పడానికి కూడా ఒక హద్దు ఉండాలి, అయినా నా పిచ్చి గాని నీకు అబద్ధాలు చెప్పడం మనుషులు మోసం చేయడం అలవాటైన పనే కదా అని అరుస్తూ ఉంటాడు. లేదండి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కదా అని అంటూ ఉంటుంది. అవును, నీలాంటి వాళ్ళకి లోకగా దొరికేది ఆ దేవుడే కదా, ఆ దేవుడి మీద ఒట్టు అంటే అందరూ నమ్మేస్తారని నమ్మకం, నువ్వెందుకు పాపాలు చేస్తున్నావని దేవుడు వచ్చి అడగడు కదా, రెండు జంబలు వాయించాడు కదా, అదే ధైర్యం, పంతుల ముందు కార్యం చేస్తే అమ్మవారిచ్చిన బట్టలు కట్టుకున్నాడు, ఇలా శోభనానికి కూడా అందరి ముందు ముహూర్తాలు పెట్టించేస్తే చచ్చినట్టు కాపురం చేస్తాడు అని అనుకుంటున్నావేమో, మనసులో కలవకుండా పెళ్లి జరగచ్చు కానీ ఒకటవటం జరగదు, నువ్వు ఇంటికి కోడలవ్వచ్చు కానీ నాకెప్పటికీ భార్య కాలేవు అని, ఏ క్షణంలో అయినా నిన్ను దగ్గరికి తీసుకునే పరిస్థితి వస్తే గనక ఆ క్షణమే నేను చచ్చినట్టు అని అంటూ దర్శన్ చాలా కోపంగా రూమ్ లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉండగా వెనకాలే వస్తూ ఏమండి ఏమండి అని పిలుస్తూ ఉంటుంది. కానీ దర్శన్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతలో అనన్య వచ్చి, శరణ్య ఏంటి పంతులు గారిని పిలిచింది నువ్వే అని దర్శన్ కోపడుతున్నాడా అని అడుగుతూ ఉంటుంది. అసలు నేను పంతులు గారిని పిలవటం ఏంటక్క, నేను అసలు ఆయనకి కాలేజ్ చేయలేదు అని అనన్య అంటుంది. నువ్వు చేయలేదని నాకు తెలుసు అని అనన్య అనటంతో శరణ్య షాక్ అవుతూ ఉంటుంది.